మీటింగ్ చాలు రాజకీయాన్ని మార్చేయటానికి. ఒక్క భేటీ పొలిటికల్ గా రకరకాల పరిణామాలకు కారణమవుతుంది. ఇప్పుడు టీడీపీ బీజేపీ విషయంలో అదే జరుగుతోంది. ఆజాదీ కా మహోత్సవ్ భేటీలో మోదీని చంద్రబాబు కలిసిన తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఇందులో నిజం ఎంత? ఈ ప్రచారం జోరుగా సాగుతూ ఉండటం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అసలు అన్నింటిలోనూ సహకరిస్తున్న వైసీపీని కాదని టీడీపీతో దోస్తీకి బీజేపీ సిద్ధపడుతుందా? పొలిటికల్ మూడు ముక్కలాటలో అసలేం జరుగుతోంది తేల్చేద్దాం క్లియర్ కట్గా. రాజకీయంలో అంతే, పైకి లేదు అని చెబితే ఏదో ఉంటుంది, ఉంటుందిలే అంటే లోతుగా ఇంకా ఉందని అర్థం. బయటకి కనిపించే పరిణామాన్ని బట్టి లోపల ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం పాలిటిక్స్లో. ఒకప్పుడు బీజేపీతో దోస్తు మేరా దోస్తు అన్న టీడీపీ ఆ కమలంతో ప్రయాణం ఆపేసింది. ఒంటరిగా నడక మొదలుపెట్టింది. 3 ఏళ్లు తిరిగేసరికి మళ్లీ బీజేపీ టీడీపీ మధ్య పొత్తు అంటూ కొత్త చర్చ మొదలైంది. ఆజాదీ కా మహోత్సవ్కు సంబంధించి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు కలిసినప్పటి నుంచి ఇలాంటి ఊహాగానాలకు అంతు లేకుండా పోయింది. చేరికపై బీజేపీ టీడీపీ నేతలు ఎవరికి వారు వివరణ ఇస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. చేరితే ఇలా, చేరకపోతే అలా అంటూ ఎవరికి వారు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమిత్ షా మునుగోడు సభకు హాజరైనప్పుడు ఎన్టీఆర్తో సమావేశం కావడం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. కేంద్రంతో ప్రస్తుతం వైసీపీ సర్కార్ సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తోంది. పార్లమెంట్లో ఎప్పుడు అవసరమొచ్చినా అధికార పక్షానికి అనుకూలంగా ఓటేసి తమ విధేయతను చాటుకుంటూనే ఉంది వైసీపీ. అలాంటి పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంటుందా అన్న చర్చ మొదలైంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ టీడీపీ 2 పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. దీంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. అయితే 2 పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు వార్తలను ఖండిస్తున్నా టీడీపీ మాత్రం కాదు అని మాత్రం అనడం లేదు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసే వాళ్లే సమాధానం చెప్పాలని, తాను ఇప్పుడే స్పందించనని చంద్రబాబు అంటున్నారు. ఇలా పొత్తుల వ్యవహారంపై సైకిల్ పార్టీ సేఫ్ గేమ్ ఆడుతోంది. అవును అనడం లేదు, అలా అని కాదు అని చెప్పడం లేదు. దీంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఈ చేరిక వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎన్డీఏలో టీడీపీ చేరుతుందా లేదా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. 1. జగన్ను ఢీకొట్టాలంటే ఎన్డీఏలో చేరడమే టీడీపీకున్న ఏకైక మార్గమా? 2. జగన్ను కాదని చంద్రబాబును బీజేపీ దగ్గర చేసుకుంటుందా? 3. జగన్పై ఆరోపణలను బీజేపీ లెక్కలోకి తీసుకుంటుందా? 4. టీడీపీ క్యాడర్ చేజారిపోకుండా ఉండాలనే ఈ ప్రచారం మొదలైందా? 5. బీజేపీ క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం ఆగడం లేదు ఎందుకు? ఒకప్పటితో పోలిస్తే ఏపీలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ సైకిల్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగిలాయి. అక్కడ పొలిటికల్ స్క్రిప్ట్ను మార్చడానికి వైసీపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఇటు లోకేష్ నియోజకవర్గం మంగళగిరిపైన ఫోకస్ పెంచింది. టీడీపీలో కీలకమైన నేతలకు వైసీపీ కండువా కప్పేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపైన భారీగా కేసులు నమోదవుతున్నాయి. అటు చూస్తే ఎన్నికలకు 2 ఏళ్లు టైం కూడా లేదు. ఎన్నికలంటే భారీగా డబ్బులు సమీకరించాలి. ఇప్పటికే పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్తో చంద్రబాబుకు ఏమాత్రం సఖ్యత లేదు. రాష్ట్రంలో అధికార పార్టీ నిఘా అంతా టీడీపీపైనే ఉంటుంది. ఇలాంటి సమయంలో కేంద్రం అండ తమకు ఉంటే బాగుంటుందన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే పొత్తు సంకేతాలను బలంగా పంపిస్తోంది. అందుకే ఈ ప్రచారంపై కాదు లేదు అని సైకిల్ పార్టీ నేతలు అనడం లేదన్న చర్చ నడుస్తోంది.
ఇక ఏపీలో అధికార వైసీపీ ప్రస్తుతం కేంద్రంతో సఖ్యతగానే ఉంది. ఎన్డీఏలో లేరు అన్న మాటే గాని ఎప్పుడూ కేంద్రం గీసిన గీత దాటినట్లు కనిపించలేదు. ఎన్డీఏ సర్కార్ ప్రతి నిర్ణయంలో మద్దతుగా నిలిచింది వైసీపీ. టీడీపీతో కంపేర్ చేస్తే ఏపీలో వైసీపీ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో జగన్ను పక్కన పెట్టి చంద్రబాబును దగ్గరికి చేర్చుకుంటారా అంటే దాదాపు సాధ్యం కాదు అన్న అభిప్రాయమే వినిపిస్తోంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టే వైసీపీని బీజేపీ దూరంగా పెడుతుందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కర్ణాటక లాంటి రాష్ట్రంలో చాలా మంది బీజేపీ నేతలపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. వైసీపీని దూరం చేసుకోవడానికి అసలు ఇది రీజనే కాదు అన్నది మరికొందరి అభిప్రాయం. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఇప్పటికిప్పుడు వైసీపీని దూరం పెట్టి టీడీపీకి పెద్దపీట వేసే అవకాశాలు కనిపించడం లేదు అన్నది మాత్రం క్లియర్. ప్రస్తుతం బీజేపీకి టీడీపీ అవసరం లేదు. టీడీపీకే ఎన్డీఏ అవసరముంది. చేజారిపోతున్న పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే వెనక కేంద్ర ప్రభుత్వం లాంటి శక్తి ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి. కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. వచ్చేది మన ప్రభుత్వమే అన్న నమ్మకం కలిగించాలి. అప్పుడే పార్టీ క్యాడర్ పక్కచూపులు చూడడం మానేస్తుంది. అందులో భాగంగానే ఇలాంటి ప్రచారం మొదలైంది అన్నది మరికొందరి అభిప్రాయం. ఏపీలో టీడీపీతో పొత్తు వ్యవహారం తెలంగాణలోనూ బీజేపీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పొత్తు ప్రచారం ఇలానే కొనసాగితే అది టీఆర్ఎస్కు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. తెలంగాణలో జోరు మీదున్న కమలం పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో ఏ పొరపాటు జరగకుండా ఉండాలని ప్లాన్ చేస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్డీఏలో టీడీపీ చేరడం లేదు అని క్లారిటీగా చెప్పారు. దీంతో ఈ ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు. ప్రచారమే అది. అటువంటి ఆలోచనలు లేవు మాకు. మేము తెలంగాణలో, దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అధికారం స్వతహాగా కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో కలిసి ఒక బలీయమైన రాజకీయ శక్తిగా దానికి ప్రణాళికలు రూపొందిస్తాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జగన్ పట్ల వ్యతిరేకత మరి దాని అవకాశంగా తీర్చుకోవడానికే భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎన్నికలు టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబుకు డూ ఆర్ డై లాంటి ఎన్నికలు. వయస్సు, ఆరోగ్యం లెక్కలోకి తీసుకుంటే ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే పార్టీ క్యాడర్ బలహీనంగా మారుతోంది. ఇలాంటి సమయంలో హోప్ కావాలి. అందుకే ఈ ప్రచారం తెర మీదకొచ్చిందన్న చర్చ నడుస్తోంది. చెరువులో చేపలు పట్టాలంటే 2 మార్గాలు. ఒకటి వల వేసి పట్టుకోవడం, 2 చెరువు ఎండిపోయే వరకు ఎదురు చూసి అప్పుడు పట్టుకోవడం. రాజకీయంలో బీజేపీ ఎప్పుడు 2వ మార్గం ఎంచుకుంటుందని చాలా మంది అభిప్రాయం. అలాంటిది వీక్ అవుతున్న టీడీపీని బలంగా మార్చి పొత్తు పార్టీగా మాత్రమే ఉండాలని కమలం పార్టీ కోరుకోదు. సైకిల్ పార్టీని బలోపేతం చేయాలని అసలే కోరుకోదు. టీడీపీ నేతలు తెలుసుకోవాల్సింది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్.